ఫర్టిలిటీ అంటే చాలామంది ఓన్లీ డాక్టర్స్ అనుకుంటారు. బట్ బిహైండ్ ద సీన్ లాట్ ఆఫ్ ఎంబ్రియాలజిస్ట్ ఈరోజు వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మన ఐవీఎఫ్ ల్యాబ్ అనేది ఒక హోలీ ప్లేస్. ఇట్ ఈస్ ప్లేస్ వేర్ బేబీ తన పుట్టే ముందే మా చేతిలో ఉంటుంది అనమాట. దే క్రియేట్ బేబీస్. సో ఫర్టిలిటీ అనేటప్పుడు ల్యాబ్లో చాలా 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 అది గర్భాశయం లెక్క క్రియేట్ చేయాలి. సో ఆ టెంపరేచర్ కానీ ద హ్యూమిడిటీ కానీ బేబీ ఎరుగుదలకి కరెక్ట్గా ఉండాలి. సో ఐ ఎమ్ వెరీ హ్యాపీ 49లో ఇట్ ఈస్ అన్ని 11 సెంటర్స్లో కూడా ఒక క్వాలిటీ కంట్రోల్ చేయాలనే దానికి ఇట్ ఈస్ లెడ్ బై హ్యావియర్, ఒక యూరోపియన్ అనమాట. సో హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ పార్ట్. ఎస్ఓపి అని ఉంటుంది మనకి, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రాసెస్. ఇవన్నీ ఎవ్రీ మినిట్ టు మినిట్ ఈస్ బీన్ మానిటర్డ్ అనమాట. టెక్నాలజీ ఉంది. ఫర్ దాట్ హ్యావియర్తో పాటు సందీప్ అని ఈజ్ హెడ్డింగ్ ద హోల్ embryology unit. So Sandeep, you want to express anything? Just 2 words. The word is not Bongo. Happy Embryologist Day. It's just I wanted to say Happy Embryologist Day to all embryologists, and it's honor to be an embryologist because it's like we are always behind, but as 49 we are in front of everyone, that we are like everybody is taking our name, that we are also working good in embryology. So happy embryologist to everyone. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ పిల్లలందరినీ మేము డాక్టర్గా కపుల్స్తో మాట్లాడాము, బట్ టెక్నికలీ వాళ్ళని మంచిగా రెడీ చేయటం అంతా ఎంబ్రియాలజిస్ట్కి. సో ఐ టుడే టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ వర్కింగ్. డాక్టర్సే కాదు, ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. సో టుడే ఐ థింక్ దే డిజర్వ్ అన్ అప్లాడ్. ప్లీజ్ డూ క్లాప్. అండ్ మనం కేక్ కట్ చేద్దాం ఇప్పుడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకుంటారు, ఓకే 49 ఏంటి, వాట్ ఈస్ ద బెస్ట్ వాట్ దే డూ అంటే మీరు లైవ్గా చూస్తున్నారు. 10,000 బండల్ ఆఫ్ జాయ్ బేబీస్ని క్రియేట్ చేసి ఈ సొసైటీకి ఒక వాళ్ళ ఫ్యామిలీ నిలబడటానికి వీఆర్ దేర్. అండ్ ఏ స్టిగ్మా లేదు. ఈ ఫర్టిలిటీ అనేటప్పుడు నోబడి హ్యాస్ టు హ్యావ్ ఎనీ స్టిగ్మా. వీఆర్ హియర్ టు సర్వ్ అండ్ డూ బెస్ట్ టు ద సొసైటీ అనమాట. మన పిల్లలు చూస్తుంటే పెద్దగా అవుతున్నారు. వీఆర్ సో హ్యాపీ. మంచిగా అంటే స్టిగ్మా అనేది వీళ్ళ లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. ఫర్టిలిటీలో ఎవరు పిల్లలు లేక బాధపడే వాళ్ళు మన 49లో ఒక ఇమోషన్ ఏంటి అంటే ఏపీ తెలంగాణలో పిల్లలు లేక బాధపడే కపుల్స్ ఉండకూడదు. హ్యాపీగా వాళ్ళ ప్రాబ్లమ్స్తో వచ్చి ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ మనము ఫర్టిలిటీలో సర్వీస్ చేస్తా, ఏ ఇంపార్టెంట్ డే అన్నప్పుడు సొసైటీకి సర్వ్ చేస్తా. ఐవీఎఫ్లో కూడా ఈసారి ఒక 25% దాంట్లో మనము డిస్కౌంట్లో చేసి ఇంకా ఎంతోమంది కపుల్స్ పిల్లలు లేక బాధపడే వాళ్ళు బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సో అంటే మీడియాలో ఏంటన్నా చాలా మెసేజ్ ఉన్నప్పుడు గుడ్ మెసేజ్ కూడా వెళ్ళాలి. వీ నో దట్ ఎనీథింగ్ విచ్ ఈస్ వెరీ సెన్సిటివ్ వైరల్ అయిపోతుంది. బట్ వాట్ గుడ్ వీ వాంట్ టు డూ షుడ్ ఆల్సో స్ప్రెడ్ టు ద కమ్యూనిటీ. సో మీ హెల్ప్ వీఆర్ రిక్వెస్టింగ్. మీరు చేస్తేనే కదా అందరికీ తెలుస్తుంది. ఆ స్టిగ్మా వెళ్ళటానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ మీరు కూడా. ప్లీజ్ హెల్ప్ అస్ and help us in reaching people, penetrating to the very 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 different place of society, and happy ga pillalu lena vallu happy ga ellalani aashistunnam. Thank you.